వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సభాజితం. నేను సాయిసుధా. బులెటిన్ల ముందు హెడ్లైన్స్. సీఎం కేసీఆర్ క్యాబినెట్ ను తాకిన కరోనా. హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్. హిందూపురం మెడికల్ కళాశాల నిర్మాణానికి చర్యలు. స్థలాన్ని పరిశీలించిన మంత్రులు. రాయదుర్గంలో భారీ వర్షం. ఇల్లు, వ్యాపార దుకాణాల్లోకి చేరిన వరద నీరు. అనంతపురం జిల్లా బైరసముద్రం చెరువుల్లో చేపలు మృత్యువాత. ఆవేదనలో రైతులు. విచారణ చేస్తామని అధికారులు హామీ. చిత్తూరు జిల్లాలో రోడ్డెక్కిన ఫోటోగ్రాఫర్స్. ప్రభుత్వం ఫోటోగ్రాఫర్ల రంగాన్ని కాపాడాలని విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజా కేసులతో తెలంగాణ మొత్తం కేసుల సంఖ్య 14,419కి చేరింది. ఇందులో 9,000 యాక్టివ్ కేసులు ఉండగా 5,172 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ తేలింది. గత కొద్ది రోజులుగా కరోనా లక్షణాలు కనిపిస్తుండటంతో హోం క్వారంటైన్లో ఉన్న ఆయనకు నిన్న రాత్రి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో అపోలో ఆసుపత్రిలో చేరిన హోంమంత్రి చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన వద్ద పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందిలో 8 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ పరిధిలో నూతనంగా నిర్మించబోయే మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని మంత్రులు, అధికారులు పరిశీలించారు. ములుగురు వద్ద ఓ స్థలాన్ని మంత్రులు ఆలనాని, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పస్వామి తదితరులు పరిశీలించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో లోటెత్తు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పట్టణంలోని లక్ష్మీ బజార్, కొలిమి వీధి, రామస్వామి వీధి ప్రాంతంలోని ఇల్లు, వ్యాపార దుకాణాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. పట్టణానికి డిస్పోజల్ డ్రైన్లో లేకపోవడంతో ప్రతి ఏడాది వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిస్పోజల్ డ్రైన్ నిర్మాణాల్లో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతున్నారు. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలంతా నిద్రాహారాలు మానేసి రాత్రంతా జాగరం చేశారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతిని పురస్కరించుకొని బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీల సంక్షేమ సంఘాలు సమాఖ్య చైర్మన్ రాపోలు రాములు పివి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాపోలు రాములు దేశానికి పివి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు ఎడ్ల శ్రీనివాసరెడ్డి, కె వెంకట్రావు, కాలుకూరి రాములు, చెంచల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. నరసింహారావు గారికి దక్కింది. వారు శత జయంతి కార్యక్రమాలు మనం జరుపుకుంటాము. ఆయన పుట్టి 100 సంవత్సరాలు. ఆయన మన తెలంగాణ వాడు కావటం కూడా నిజంగా మన అదృష్టంగా మనం భావించాలి. ఆయన కన్నడ బ్రాహ్మణ్ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. సుమారు 1000 ఎకరాల భూస్వామి వాళ్ళ తండ్రి. ఆయన అనేక మంది ఆ రోజు భూస్వాములకు, పెత్తందారులకు వ్యతిరేకంగా ఆయన ఆలోచనలు ఉండేవి. పేద ప్రజల పక్షాన సమన్యాయం, సమధర్మంగా ఉండాలి. ఏంటి ఒక చేతిలో 1000 ఎకరాలు, ఒకడేమో కిడ్నీ లేకుండా ఉండడం అనేది తారతమ్యాలు ఎందుకున్నాయి అనేటువంటి ఆలోచన కలిగినవాడు. కాబట్టి ఆయన ఆలోచనలు కొంత భిన్నంగా ఉండడం చేత అప్పుడున్నటువంటి వ్యవస్థ ఆయన తీవ్రంగా వ్యతిరేకించి ఆయనను అనేక ఆటంకాలు కలగజేయడం జరిగింది. మీకు అందరూ తెలిసి ప్రధాని చెప్పారు. ఆయన విద్యాభ్యాసం నుంచి మొదలుకొని ఆయన ఒక దేశద్రోహి కాదు, లేకపోతే బయట నుంచి వచ్చిన ఒక తుపాకి పట్టుకొని మర్డర్ చేసేవాడు కాదు. సమన్యాయం కావాలి, సమానత్వం ఉండాలి, అణచివేతలు ఉండద్దు అని చెప్పి ఏదైతే కోరుకుంటాడో ఆయన ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి తరిమేయడం జరిగింది. ఆయన పాపము నాగ్పూర్ వెళ్ళి అక్కడ చదువుకొని అనేక మంది, సుమారు ఆయన బహుభాషా కోవిదుడు, బహుపాండిత్యుడు కూడా. 14 భాషలో నిష్ఠత కలిగిన వాడు. రాయగలడు, చదవగలడు, అనేకమైన పుస్తకాలు రచించగలడు. పండితుడు. 14 భాషలు. 20 హిందీ మాట్లాడతాం, ఇంగ్లీష్ మాట్లాడతాం, తెలుగు మాట్లాడతాం, ఇంకేదైనా భాషలు మాట్లాడవచ్చు. కానీ పాండిత్యం లేదు. భాష మాట్లాడవచ్చు, కానీ పాండిత్యం అనేది లేదు. అంటే నిష్ఠాతుడు, టాప్ టు బాటం తిరిగినటువంటి వ్యక్తి నరసింహారావు గారు. అలాంటి వ్యక్తి
మరి ఆ రోజున నిజాం గవర్నమెంట్ లో వందే మాతరం మరి ఉద్యమాన్ని తీసుకున్నప్పుడు ఎక్కడ కూడా వందే మాతరం ఉచ్చరించడానికి వీల్లేదని ఒక నిషేధము గత ప్రభుత్వాలు విధించాయి. దాని వ్యతిరేకంగా కూడా లేకపోతే విద్యార్థులందరూ సమీకరించుకొని పెద్ద ఎత్తునటువంటి అగనిస్ట్ గా ఒక ఇప్పుడు ఈ రోజులో ఉన్నటువంటి ఒక నక్సలైట్ నాయకుడిలాగా ఆయన ఉద్యమాన్ని శ్రీకారం చుట్టారు. ఇంతెందుకు మొన్న ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఆయన సుమారు 500 ఎకరాల భూమిని మన నక్సలైట్లు పేద ప్రజలు ఆక్రమించుకుంటే వదిలేసి నేనేం చెప్పినా కదా వదిలేసి తీసుకోమని చెప్పి ఎక్కడ కూడా మన మీద కేసులు కానీ ఇట్లాంటివి చేయలేదు. కొంత చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది. ఆయన ఏం చెప్తాడో అదే చేసి ఇందిరాగాంధీకి కాంగ్రెస్ పార్టీకి విజయం కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత అనేక అవకాశాలు ఆయన దగ్గరికి వచ్చింది తప్ప ఈయన ఏనాడు పదవుల కోసం ప్రాకులాడలేదు. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో మండల స్థాయి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మునగాల మండల నూతన ప్రెస్ క్లబ్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సాక్షి దినపత్రిక సీనియర్ రిపోర్టర్ జిఎస్ రెడ్డి ప్రకటించారు. మునగాల మండల ప్రెస్ క్లబ్ కమిటీ నూతన కార్యవర్గాన్ని గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన జిఎస్ రెడ్డి ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా బెజవాడ గోవర్ధన్ V3 న్యూస్ ఛానల్ రిపోర్టర్ కందిబండ హరీష్ను ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతన కమిటీ ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ నూతన క్లబ్ ద్వారా మండల సమస్యలను వెలుగులో చేయడానికై అందరూ కృషి చేస్తారని ఆశిస్తున్నాను. మునగాల మండల నూతన ఐక్య ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకోవటం సంతోషంగా ఉంది. మిత్రులందరూ ఐక్యంగా కలిసి రావాలని కోరుకుంటున్నాను. మిగతా మిత్రులు కూడా మన మండలంలో ఉన్న సమస్యల్ని, ప్రజల సమస్యల్ని మన పత్రికలు, మన మీడియా ద్వారా వెలుగులోకి తేవడంలో ముందుండాలని, భేదాభిప్రాయాలు విన్నాడి మన మండల అభివృద్ధికి మన వంతుగా, మీడియా వంతుగా సహకరించాలని కోరుకుంటున్నాము. ఎవరి మీద ఎలాంటి విద్వేషాలు కానీ రాగద్వేషాలు కానీ పెంచుకోవద్దని, ఈ కమిటీలో వారు కూడా మళ్ళీ మాతో కలిసి పోరాటం చేయడానికి రావాలని కోరుకుంటూ ఉన్నాను. అందరికీ నన్నుగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులు మన సూర్యాపేట జిల్లా వాసి టైగర్ వీర జవాన్ కల్నల్ సంతోష్ బాబు గారి మృతికి మా మునగాల మండల నూతన ప్రెస్ క్లబ్ తరపున సంతాపం వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా ఆయన మృతి భారతదేశానికి తీరని లోటని నేను భావిస్తున్నాను. వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి వారిని మంచిగా చూడాలని ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ తరపున 2 నిమిషాలు ఆయన మృతికి మౌనం పాటిస్తున్నాం. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా బైరసముద్రం చెరువులో చేపలు మృత్యువాత పడ్డాయి. గత నెలలో కురిసిన వర్షాలకు చెరువులో నీళ్లు చేరగా ఆ ప్రాంత రైతులు అందులో చేప పిల్లలు వదిలారు. చేప పిల్లలు ప్రస్తుతం 300 గ్రాముల నుండి 400 గ్రాములు పెరుగుగా వేలాది చేపలు మృతి చెంది నీటిపై తేలుతూ ఒడ్డుకు కొట్టుకు వచ్చాయని గ్రామస్తులు తెలిపారు. బ్రహ్మసముద్రం తహసీల్దార్ ఎంపీడీఓ చెరువు ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు స్వీకరించారు. పోలీసులు సమాచారం అందించి చేపలు మృతికి గల కారణాలపై విచారణ చేపడతామని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ రోడ్డెక్కారు.
గత 3 నెలలుగా శుభకార్యాలు ఎటువంటి కార్యక్రమాలు లేకపోవడంతో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని తమకు ప్రభుత్వం సహాయం చేయాలని డిమాండ్ చేశారు. 2 లక్షల మంది పైగా ఈ వృత్తిలో కొనసాగుతున్నారని, ఇప్పటికే దాదాపు 12 మందికి పైగా మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫోటోగ్రాఫర్ల రంగాన్ని కాపాడాలని కోరారు. సార్, కరోనా వల్ల ఈ లాక్డౌన్ వల్ల దాదాపు 3 నెలలుగా ఎటువంటి ప్రోగ్రాంలు లేకుండా ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అందరూ ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నారు సార్. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది ఈ వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళందరూ ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దాదాపు రాష్ట్రంలో 12 మంది, సుమారు 12 మంది ఆత్మహత్య చేసుకోవటం కూడా జరిగింది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు మా ఫోటోగ్రాఫర్ల మీద దయచేసి మా మీద దయించి మమ్మల్ని కూడా ఆదుకుంటారని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులందరికీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. 84 మందికి గాను 34 లక్షల రూపాయలు చెక్కులు పంపిణీ చేశారు. స్థాయిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ రావడం జరిగింది. ఈ చెక్స్ 84 మంది 34 లక్షల చిల్లర చెక్స్ ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ అనేది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంత ప్రజలకు వరంగా ఆపదలు ఆదుకునే రీతిలో సీఎం రిలీఫ్ ఉపయోగపడతా ఉన్నది. కాబట్టి తప్పకుండా నియోజకవర్గ స్థాయిలో సీఎం రిలీఫ్ కానీ, ఎల్ఓసీలు కానీ వారికి ఇబ్బందులు ఉన్న సమయంలో మేము వాళ్ళు కొటేషన్లు తెచ్చి ఎంబడెంబడే పంపించి వారికి అందించడం జరుగుతూ ఉన్నది. నేను సీఎం రిలీఫ్ అందుకున్న లబ్ధిదారులందరికీ నేను ప్రత్యేకంగా ఆరోగ్యం, వారు ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటాను. 34 లక్షలు 84 మంది. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలంలో మేడిగడ్డ తాండా నుండి శంకరికొండ తాండా వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కాండే హరిప్రసాద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్ మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, మేడిగంటి సర్పంచ్ అమర్ సింగ్, కౌన్సిలర్ లక్ష్మణ్, విజయ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కరీంపూర్ గ్రామంలో గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నేటికి 87 రోజులుగా 18,500 మందికి పైగా పేద ప్రజలకు గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ బాసటగా నిలుస్తుంది. ఇందులో భాగంగా కోటిపల్లి మండలం కరీంపూర్ గ్రామంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు కిట్లు అందజేశారు. గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ తరపున గుడ్ల ధనలక్ష్మి గారు ఇప్పటి వరకు 18,500 నిరుపేదల కుటుంబాలకు ఫుడ్ కిట్స్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ అక్కడ అని ఏం లేదు, ఎక్కడ కష్టం ఉన్నా, ఎక్కడ నిరుపేదలు ఉన్నా ఆమె వెళ్ళి ఇస్తూనే ఉన్నారు గత 87 రోజులుగా. మనకి ఒక సామెత ఉంది, ఏంటంటే పరుల కోసమే చెట్లు కాయలు కాస్తున్నాయి, పరుల కోసమే నదులు ప్రవహిస్తున్నాయి, పరుల కోసమే గోవులు పాలిస్తున్నాయి. పరోపకారాయ మిదం శరీరం. మనం మానవ జన్మ ఎత్తినప్పుడు పరుల కోసం మనం కూడా సహాయపడాలి అనే భావం అన్నమాట. ఆమె దీనికి మంచి నిదర్శనం. తన శాయశక్తుల ప్రతిరోజు
ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు నేనున్నాను అనే ఆ ఆపదలో ఉన్న వారికి తన ఆపన్న హస్తాన్ని అందిస్తూ నిరంతరాయంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇలాంటి వారు నూటికో కోటికో ఎవరో ఒక్కరు ఉంటారు. ఇలాంటి వారిని మనందరం కూడా చాలా గౌరవించాలి, సత్కరించాలి. ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటారు ఇలాంటి వారు. మనకి భార్య జేబు చూస్తుంది, మన పెద్దలు ఏం చెప్తారు, మనకి భార్య జేబు చూస్తుంది, తల్లి కడుపు చూస్తుంది అంటారు. అలాంటి పేదవారి కడుపుని తన పిల్లలుగా భావించి అందరినీ వారికి ఆకలి అనేది ఉండకూడదు అని వాళ్ళ కడుపునే చూస్తామా, వారికి అన్నము అనేది మాట లేదు అనే మాట రాకోకుండా ప్రతి ఒక్కరికి అన్నదానం చేస్తూ అందరికీ తల్లిలాగా అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఈ ధనలక్ష్మి ట్రస్ట్ ముందుకు వెళుతూ ఉంది. కోటిపల్లి మండల్ కరీంపూర్ విలేజ్కి వచ్చామండి. ఇక్కడ మేము ఒక 500 కిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈరోజు మా ట్రస్ట్ తరఫున ఇది 87వ రోజు అండి డిస్ట్రిబ్యూషన్ చేయడము. ప్లస్ ఈ రోజుతో మేము 18,500 మార్క్ రీచ్ అయ్యాము. ఇది వరకు కూడా మేము 4 డిస్ట్రిక్ట్స్ కవర్ చేసాము. ఆదిలాబాదు, వరంగల్, యాదాద్రి, ఇప్పుడు వికారాబాద్ అండి. అండ్ మేము ముందు కూడా ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో, ఈ లాక్డౌన్ ఓపెన్ అయింది అయినా కూడా, ఇప్పుడు ఓపెన్ అయినా కూడా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కరెక్ట్ రెవెన్యూ అందరికీ కరెక్ట్గా లేదండి. కావున మేము ఈ డిస్ట్రిక్ట్స్లోకి వచ్చి ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మేము డిస్ట్రిక్ట్స్ రావడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఈవెన్ సిటీలో అయినా దెర్ ఈస్ లైక్ కొద్ది గొప్ప రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇక్కడైతే డిస్ట్రిక్ట్స్లో అయితే అసలుకే ఏం లేదు, చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళు ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వల్ల. కావున మేము ఇక్కడికి వచ్చి ఈ డిస్ట్రిక్ట్స్కి వచ్చి మేము ఈ ఫుడ్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందండి. చిక్కడపల్లి గంగపుత్ర సంఘం అధ్యక్షుడు గుండు జగదీష్ బాబు ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైన గాంధీనగర్ కార్పొరేటర్ ముఠా పద్మా నరేష్కి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై పద్మా నరేష్కు అభినందనలు తెలిపారు. రావడం వలన మనకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా పైకి పోయి బాగా ఉన్నత పదవిలో పోతే ఇంకా మన కుల సంఘానికి సహకారాలు ఎన్నో మనకు అవసరం ఉంది. కాబట్టి మన కులం నుండి ఎన్నికైన స్టాండింగ్ కమిటీ మెంబర్ ఎన్నికైన పద్మనరేష్ గారికి సంతోషంగా ఉంది. కానీ పద్మనరేష్ గారు కాదు, మీలో చాలామంది మరి ఆమెలాగా కార్పొరేట్లు కావాలని ఎమ్మెల్యే కోరుకుంటున్నాను. మీరు కూడా అంకిత భావంతో పనిచేసి అందరూ కనిపిస్తారు. మనుషులు కూడా అందరూ మీరు ఆలోచించాలి. ఈనాడు స్త్రీలకు చాలా పెద్ద ఎత్తున రాజకీయాల్లో మంచి అవకాశాలు బాగున్నాయి. కాబట్టి మీరు కూడా ఏం అవకాశం వచ్చినా కానీ వాళ్ళను ముందు నిలబెట్టి ప్రయత్నం చేయాల్సిన అవసరం తెలియజేస్తాం. ఎందుకంటే అసెంబ్లీ, పార్లమెంట్ తప్పితే ఇతర మరి ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, కౌన్సిలర్ కానీ, అన్నీ ఏదైనా కానీ ప్రతి దాంట్లో జెంట్స్కి 50%, లేడీస్కి 50%. ఈవెన్ టెంపుల్ కంపెనీస్ కూడా అదే విధంగా ఉన్నది. కాబట్టి మీరు కూడా అందరూ కష్టపడి పైకి కోరుకుంటున్నాను. మరి ఈనాడు మరి ఈ బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఈ సంఘం బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మంచి ఐక్యతతో పనిచేస్తున్నారు. ఐక్యమత్యం బలం. ఈనాడు ఎక్కడైనా ఏం జరుగుతున్నా కానీ డెఫినెట్గా మరి సంఘం బలం చూపించాల్సి ఉంటారు. ఎలక్షన్లో కాంటాక్ట్ చేస్తున్నప్పుడు మీరు కూడా ఒక్కొక్కరు మనం 10 మందిని ఓట్లు ఎక్కించుకున్నాము, మన వ్యక్తి కాంటాక్ట్ చేస్తున్న సంగతి మీకు మర్చిపోకుండా పనిచేయాలి. ఎందుకంటే మన అనేది చాలా అవసరం. ఎప్పుడైనా కానీ కష్టపడి పనిచేసుకోవాలి. మీరు కూడా మీ కంట్రిబ్యూషన్ కోరుకుంటున్నాం. అనౌన్సేషన్ తక్కువనే, 50 lakhs అనౌన్సేషన్ తక్కువనే ప్రోగ్రామ్ ఇన్వాల్వ్ చేస్తూ పెద్ద మనిషి కామారెడ్డి నుంచి నాకు నేను టీడీపీ ఉన్నప్పటి నుంచి కూడా స్టాండింగ్ కమిటీకి ట్రై చేశాను. టీడీపీలో అసలు గవర్నమెంట్ మనది లేకపోయినా కూడా నేను 6 అప్పుడు ఎలక్షన్స్ ఓటింగ్ తోటి 6 ఓట్స్ తోటి పోయాను. 6 ఓట్స్ తోటి పోయినా కూడా ఇప్పుడు మళ్ళీ మన ఎమ్మెల్యే గారి సపోర్ట్ తోటి నేను ఇంత గౌరవంగా మీ ముందుకు రావడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నేను మన టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు కూడా నేను కూడా ట్రై చేశాను. ఇంకా మరి ఎమ్మెల్యే గారు అమ్మ మనది గవర్నమెంట్, మన ప్రపోజల్ మనకు పెట్టమని ఉంటేనే మనం పెట్టాలని కూడా చెప్పారు. ఇంకా నేను బాగా సపోర్ట్ తీసుకొని కూడా అలా ఆగాను. మరి ఇప్పుడు నాకు మన ఎమ్మెల్యే గారితో రావడం జరిగింది. నేను ఎప్పుడు కూడా ఎమ్మెల్యేకి రుణపడి ఉంటానని
మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణము మా ఎమ్మెల్యే గారు, నాకు సపోర్టు నా కొడుకు, పెద్ద కొడుకు జయసింహ నరేష్ అన్నగారు, మరి అందరూ అన్నలందరూ కూడా నాకు ఫుల్ సపోర్ట్. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు గాంధీనగర్ డివిజన్లో నాకు ఫుల్ ఇది ఉంటుంది, నాకు భయం అనే టెన్షన్ అనేది కూడా ఉండదు. నన్ను ఎవరు కూడా ఇంతవరకు ఎదుర్కొని కూడా నన్ను ఏది ఇది కూడా నాకు ఏమి, నేను ఏ పనులు ఉన్నా కూడా నేను ముందుకెళ్ళిపోతాను. ఇంక ఇప్పుడు నేను స్టాండింగ్ కమిటీ మెంబర్ కాబట్టి నేను 150 డివిజన్లకు కూడా. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చేపట్టిన కాంట్రాక్ట్ పనులను వైసీపీ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పార్టీ కోసం, ఎమ్మెల్యే గెలుపు కోసం 10 సంవత్సరాలుగా పనిచేసిన కార్యకర్తలను కాదని కాంట్రాక్ట్ పనులను కడప జిల్లా కాంట్రాక్టర్కి అప్పగించడంతో స్థానిక నాయకులు ఆందోళన చేపట్టారు. కళ్యాణదుర్గం మండలం గోల గ్రామంలో సీసీ రోడ్లు, గ్రామ సచివాలయం, అంగన్వాడీ భవనం, రైతు భరోసా కేంద్రం భవనం వంటి పనులు సుమారుగా 74 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. అయితే స్థానిక నాయకులకు తెలియకుండా వేరే వాళ్లకు పనులు అప్పగిస్తే పార్టీని నమ్ముకున్న స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఏమైపోవాలని ఆవేదన చెందుతూ పనులు ప్రారంభించడానికి వచ్చిన కాంట్రాక్టర్ని వారు అనుచరులు అడ్డుకున్నారు. తిరుగుతుంటారు ఎమ్మెల్యే మీ వాళ్ళు లోకల్ కలిసిమని చెప్పలేదా మీకు? అదే సైట్లోకి వచ్చిన పని చేద్దాం నేను చెప్తున్నాము. మీరు చెప్పినారంట డీను ఏ వచ్చి చూపిస్తారంటారు. మాకు తెలియకుండా మీ దగ్గర ఎట్లా చూపిస్తారు సార్? మేము ఉన్నామని తెలియదా మీకు? మేము పార్టీ పని చేయలేదా? వైఎస్ఆర్ పార్టీ ఎవరు లేరు అంత ఓట్లు వేయలేదు కాబట్టి వాళ్ళ ఓటు వాళ్ళే వేసుకొని గెలిచినారు. అట్లా అయిపోయింది. ఓట్లు వేయలేదు, గెలిచింది. కాదు కదా, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఎవరు చెప్పాలంటే డైరెక్ట్ మాకు వచ్చింది పిల్లం పిలిచినాడకపోతే ఆయమే చేసుకోండి. మేము 4 చేసుకుంటాం కదా కార్యకర్తలు ఉండే ఏదన్నా. ఇప్పుడు ఒకరైతే 1-2 చేసుకుంటాం, 4 చేసుకుంటాం. మీరు అంతా 10-20 మంది ఉన్నాం కష్టపడిన పార్టీకి. నామినేషన్ వర్క్లు ఇస్తే మేము టెండర్ వర్క్లు మేము చేసుకుంటాం. ఆ సీసీ రోడ్లు అన్ని ఎవరికి ఇచ్చి ఎస్ఆర్సీ వాళ్ళకి ఎవరికి అంటే కొల్ల ఫోన్లు అనుకుంటే ఇప్పుడు దీనిలో కూడా మేము చేసి మేమేం చేయాలి సార్? మా ఊర్లో పని మేము చేసుకోకుంటే వేరే ఊర్లో ఎవరు చేసేది మేము? ఏదో అది టైం అయిపోతుంది ఇట్లే చెప్పేసి జరిగింది. అప్పుడు కూడా జరిగింది సార్. రద్దు అవుతాయంటే పోనీలే అనుకుంటారు. అదే మమ్మల్ని అడ్డం పెట్టుకుని అందరూ బతకాలంటే కాదు. మేము కూడా పార్టీకి పని చేస్తాం. మమ్మల్ని అడ్డం పెట్టుకుని ఒకరే బతికేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం కేసీఆర్ కేబినెట్ ను తాకిన కరోనా, హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్. హిందూపురం మెడికల్ కళాశాల నిర్మాణానికి చర్యలు, స్థలాన్ని పరిశీలించిన మంత్రులు. రాయదుర్గంలో భారీ వర్షం, ఇల్లు, వ్యాపార దుకాణాల్లోకి చేరిన వరద నీరు. అనంతపురం జిల్లా బైరసముద్రం చెరువుల్లో చేపలు మృత్యువాత, ఆవేదనలో రైతులు, విచారణ చేస్తామని అధికారులు హామీ. చిత్తూరు జిల్లాలో రోడ్డెక్కిన ఫోటోగ్రాఫర్స్, ప్రభుత్వం ఫోటోగ్రాఫర్ల రంగాన్ని కాపాడాలని విజ్ఞప్తి.
ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్తే.